తిరుపతి జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణతో యోగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత వసంతలక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం పాసం సునీల్ కుమార్, పాసం సంధ్యారాణి దంపతులు వసంతలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ యోగా అవార్డు గ్రహీత వసంతలక్ష్మి మీడియాతో మాట్లాడడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మట్టం శ్రావణిరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ మహిళలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు చెప్పారు. మన ఆరోగ్యాల గురించి, మన కుటుంబాల గురించి శ్రమ పడ్డారు అంటే ఆయన ప్రతిరోజు చేసే యోగ సాధన చాలా చాలా సహాయం చేస్తారు. ఇది మనం అందరం ఒప్పుకోవాలి. ఆ వయసులో మనకు ఇంత ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు అంటే అంత గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనము ఇంత శక్తి ఉండి మనం ఇంకా మన దేశానికి సేవ చేయాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటారు, చదువుకున్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు గవర్నమెంట్, నేను అందుకే ఇలా ఉన్నాను అని చెప్తారు. యువత మొదటగా నేర్చుకోవాల్సింది మన ఉపాధిని మనమే కల్పించుకోగలిగే స్థాయికి మనం ఎదగాలి. అది ఎప్పుడు వస్తుందంటే, నేను నేర్చుకున్నాను, యోగా నేర్చుకొని నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటుగా నా కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ నేను ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే ముందుగా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. అందులో భాగంగానే ఈ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది. ఒక యోగా టీచర్ వచ్చి మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని యోగా చేయండి అంటే చెప్పడం కంటే కూడా ఒక మంచి స్థితి పొందిన వాళ్ళు చెప్తే తొందరగా మనకు అది అర్థమవుతుంది. అందువల్ల ఒక రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది. ఇది రికార్డ్ ఇంత చిన్న కుటుంబం నుంచి, చిన్న గ్రామం నుంచి వచ్చిన నేనే ఒక రికార్డుని క్రియేట్ చేశాను అంటే చాలా మంచి స్థాయిలో ఉండి మంచి తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కరూ యోగాలో రాణించగలుగుతారు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. చాలా మందికి ఉపాధిని ఇవ్వాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం. చాలా మంది అడుగుతారు, మేడం మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి అని చెప్పి. ఒక చిన్న అగ్గిపుల్లా వెలిగించాము అంటే కొండంత చీకటినైనా సరే మాయం చేసేయగలుగుతుంది, వెలుగే కనిపిస్తుంది అక్కడ. అలాంటిది మన మనసుల్లో మన శక్తి. నాకు ఫుల్ సపోర్ట్, ఏ ప్రోగ్రామ్స్ అయినా నాకు వెనక ముందు వాళ్ళే. తెలుగు మాట్లాడే మా ఎమ్మెల్యే గారికి, మదన్న గారికి ముఖ్యంగా పురస్కారం అందిస్తారు. ఈ సన్మానం ఉన్నటువంటి మేడం గారికి, వాళ్ళ హస్బెండ్ గారికి, వాళ్ళ అమ్మా నాన్న గారికి, వీళ్ళందరికీ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే పని అని అంటారు. ఎంత కష్టపడితే మా మేడాన్ని సాధించారని మాకందరికీ తెలుసు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఓటములు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మా మేడం గారికి చెప్పారు, తెలుగు రాష్ట్రాల్లో యోగాలో ఎవరికి గిన్నీస్ రికార్డు రాలేదన్నారు. మా మేడం గారికే ఫస్ట్ టైం గిన్నీస్ రికార్డు రావాలి. ఎంతో గొప్ప విషయం. అది సాధించినటువంటి మా మేడం గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఆమె దగ్గర నేను స్టూడెంట్గా ఉండడం అనేది నేను ఇంకా ఎంతో గర్వించదగినటువంటి విషయంగా నేను చెప్పుకుంటున్నాను. నేను కరోనా టైంలో నాకు కొద్దిగా ఎక్సర్సైజ్ అంటే చాలా మంచి, అందుకని కరోనా టైంలో నేను ఇంట్లోనే ఉండడం జరిగింది. కనుక నేను ఏం చేయాలా అనేటువంటి సమయాల్లో నాకు యోగా యూట్యూబ్ ద్వారా మేడం గారు పరిచయం అవడం జరిగింది. ఒక 4 years ప్రాక్టీస్ చూసి నేర్చుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే యోగా టీచర్స్ అంటే 2-3 స్కూళ్ళు కలిపి ఒక యోగా టీచర్కి నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతున్నాం. కాబట్టి ఆ యొక్క దాన్ని కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తానమ్మా. ఒక రికమెండేషన్ రాసి మిమ్మల్ని పెట్టి మీ ఫోటో పెట్టి తీసుకుని నేను ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. తల్లి చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా నాకు కూడా. అంటే ఒక మంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇక్కడ రావడం అంటే అది తమాషా విషయం కాదు. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటే దాన్ని తెలిసిన వాడికి ఆ గొప్పతనం అర్థం అవుతుంది. కాబట్టి అది తెలియదు కాదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మేడం గారిని మీరు చూడలేరు, కలిసి అపాయింట్మెంట్ అవుతున్నా
ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఏదో మనం పిలిచాము వచ్చారు రేపు పిలవాలని కూడా చాలా హై రికమెండేషన్ అయితే తప్ప మన తరగతికి రావడం రోజులు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్థాయికి వచ్చేందుకు చేదోడు వాళ్ళుగా సగం భాగంగా ఉన్నటువంటి ఆ భర్త గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. అట్లాగే వసంతలక్ష్మి గారిని కన్నా తల్లిదండ్రులు ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు చెప్పాడు సంతోషం చెప్పాడంటే నిజంగా తండ్రిదండ్రులకి బిడ్డ ఈ స్థాయికి వచ్చిందంటే అంతకన్నా వాళ్ళకి ఇంకేమి తృప్తి ఉందమ్మా. ఈ వయసులో మంచి తృప్తిని ఇచ్చిన తల్లిదండ్రులకి కాబట్టి ఆశీర్వాదం ఉంటుంది మీకు. అలాగే మీ బాబు కూడా దాదాపు 38 సంవత్సరాలు సేవ చేశారని చెప్పారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్. రాబోయే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.